హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అండి. మరి ఆ గుడ్ న్యూస్ ఏందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే బడ్జెట్పై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రం వద్దకు కేంద్రం పద్దుకు అయితే తుది మెరుగులు దిద్దుతున్నారంట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈ క్రమంలో బడ్జెట్పై ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణుల ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులపై ఈసారి కేంద్రం వరాలు కురిపించే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్ సిస్టమ్ ఎన్పీఎస్లో నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ మాదిరి పెన్షన్ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈసారి ఓపీఎస్ తరహాలో పెన్షన్ ఎన్పీఎస్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ చివరి నెల అందుకునే జీతంలో 50% మేర పెన్షన్గా అందుకునేందుకు అవకాశం లభిస్తుంది. చాలా కాలంగా ఓపీఎస్ తరహాలో పెన్షన్ తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుందండి. ప్రస్తుతం చాలా కాలంగా ఓపీఎస్ తరహాలోనే తీసుకురావాలని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్పీఎస్లో 25 నుంచి 30 ఏళ్ల పాటు నగదు జమ చేసే వారికి, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఈ స్కీమ్ ఆకర్షణీయమైన రాబడులు అందిస్తున్నప్పటికీ ఓపీఎస్ తరహాలో పెన్షన్ అనేది భారీ ఊరట అయితే కల్పిస్తోంది ఫ్రెండ్స్. ఈ విధంగా భారీ ఊరట కల్పిస్తుందని ఆర్థికవేత్తలు సూచిస్తూ ఉన్నారు. ఇక పదవీ విరమణ చేసే చివరి నెలలో జీతంలో 50% పెన్షన్ అనగానే అందరికీ ఓపీఎస్ గుర్తొస్తుంది. అయితే ఇప్పటికే ఓపీఎస్ను తిరిగి తీసుకొచ్చేది లేదు ఇప్పట్లో అని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓపీఎస్ కోసం డిమాండ్లు పెరిగిన క్రమంలో కేంద్రం ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్పీఎస్లోనే పాత పెన్షన్ స్కీమ్ తరహాలో భరోసా కల్పించాల్సిన అవసరాన్ని ఈ కమిటీ కేంద్రానికి సూచించినట్లు సమాచారం. ఏపీ సహా ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన మార్పులు, అంతర్జాతీయంగా అమలవుతున్న పద్ధతుల వంటి వాటిని ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో 25 నుంచి 30 ఏళ్ల వరకు ఉద్యోగాలు చేసేవారికి చివరి వేతనంలో 50% పెన్షన్ అయితే హామీ ఇవ్వవలసి ఉంటుందని సూచించిందండి. ఇకపోతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నవారికి చివరి వేతనంలో 50% పెన్షన్ అందుతుంది. పే కమిషన్ సిఫార్సుల మేరకు ఇది అందుతుంది. ఉద్యోగుల కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నట్లయితే నెలవారీ పెన్షన్ పొందేలా ఓపీఎస్ అవకాశాన్ని అయితే కల్పించింది. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ భిన్నంగా ఉంటుంది. ఈ స్కీమ్కు ఉద్యోగులు కాంట్రిబ్యూట్ చేయాలి. వేతనంలో 10% కేంద్రం, 14% అయితే 10% వేతనము, అలాగే 14% కేంద్రం చెల్లిస్తుంది. ఆ తర్వాత యాన్యుటీ ప్లాన్లు కొనసాగించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా అయితే మొత్తానికి ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త అయితే తీసుకొని రానున్నారు. ఏదైతే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో 22న పార్లమెంటు సమావేశాలు, తర్వాత 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్.